అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం సమాజంలో కొన్ని స్లోగన్స్ వింటూ ఉంటాం. అందులో ఎక్కువగా ఫేమస్ అయినటువంటి స్లోగన్స్లో ఒక స్లోగన్ ఏంటంటే, విద్య లేనివాడు వింత పశువు. ఎందుకు ఆ స్లోగన్ రావాల్సినటువంటి అవసరం వచ్చిందని మనం చూసామనుకోండి, ఎవరికైతే చదువు సరిగా ఉండదో వాడు అతని కళ్ళ ముందు ఉన్నటువంటి దానిని కూడా పొందుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. ఉదాహరణకి ఒక బస్సు ఎక్కి వేరే ప్లేస్కి వెళ్ళాలి. అతను ముందు ఆ బస్సు వెళ్తున్నా కానీ ఎవరో ఒకరు చెప్పకపోతే చెప్పేంతవరకు అతనికి అర్థం కాదు. ఒకవేళ చెప్పేవాళ్ళు కనుక పక్కన లేకపోతే కనుక అతని పరిస్థితి ఎలా ఉంటుంది ఎంతకనగానే వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి. ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో అయితే వెళ్ళిపోవటమే. ఎన్నో అనర్థాలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ప్రతి సందర్భంలో కూడా ఎవరో ఒకరు మనకి తోడుగా ఉండి చెప్పరు కదండి. అంటే చదువు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చదువు కనుక లేకపోతే మన పరిస్థితి సమాజంలో ఒక వింత పశువు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తుందో అలా మన జీవితం మారిపోతుంది అనే ఉద్దేశంతో ఈ సామెత వచ్చినట్టుగా మనం చూడొచ్చు. అలాంటిదే అంతకంటే గొప్పది దేవుడు చెప్తున్నటువంటి ఒక విషయాన్ని మనం ఆలోచించినట్లయితేనండి, వీళ్ళందరికంటే ముందు, ఈ సమాజం కంటే ముందు దేవుడు చెప్పినటువంటి ఒక గొప్ప కొటేషన్ లేదంటే కనుక గొప్ప లైఫ్ చేంజింగ్ ఫార్ములా ఏంటో మనం చూస్తేనండి, సామెతల గ్రంథం మనం చూద్దాం. సామెతల గ్రంథం మనం చూస్తే 12వ అధ్యాయంలో 1వ వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. చూసారా, ఎప్పుడైతే దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నారో, వాక్యము ద్వారా కావచ్చు, సేవకుల ద్వారా కావచ్చు, లేదంటే కనుక మీరు బైబిల్ రీడింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, దేవుడు మిమ్మల్ని కనుక గద్దిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు, ఖండిస్తున్నప్పుడు, మీలో ఉన్న లోపాలను చెప్పి మీరు సరిదిద్దుకోవాలని నేరుగా దేవుడు మనతో ఏదో ఒక రూపంలో మాట్లాడుతున్నప్పుడు, మనం గనుక ఆ గద్దింపుకు లోబడకుండా గనక ఆ గద్దింపును అసహించుకుంటే, దేవుడిచ్చే ఆ గద్దింపును మనం విసుక్కుంటే, అసహించుకుంటే మన పరిస్థితి ఎలా మారుతుంది ఎందుకనగానే క్రమశిక్షణ లేనటువంటి ఆత్మీయ జీవితంగా మారిపోతుంది. ఒక కట్టడి లేనటువంటి జీవితంగా మారిపోతుంది. మనకి లిమిట్స్ లేకుండా మారిపోతూ ఉంటాయి. ఒక కాంపౌండ్ వాల్ లేకుండా ఏ విధంగా అయితే ఒక ఇల్లు ఉంటే ఏ విధంగా ఆ ఇంట్లోకి అనేక రకాల జంతువులు, అనేక రకాల మనుషులు, అనేక రకాల స్నేక్స్ ఇలాంటివన్నీ వచ్చి ఆ ఇల్లు ఒక పాడైపోయినటువంటి పురంగా మారిపోతుందో, పాడైపోయినటువంటి ఒక కన్స్ట్రక్షన్గా మారిపోతుందో, అదేవిధంగా నీ ఆత్మీయ జీవితాన్ని కూడా ఒక కట్టడి లేకపోతే, ఒక మంచి గ్రేట్ వాల్, కాంపౌండ్ వాల్ లేకపోతే, ఒక సిస్టమ్ లేకపోతే నీ ఆత్మీయ జీవితం కూడా ఎలా మారిపోతుంది అంతకనగానే. ఇదిగో ఒక పశువు ఏ విధంగా అయితే ప్రయాసపడుతుందో, పశువు ఏ విధంగా అయితే వెళ్తుందో, అదే విధంగా నీ లైఫ్ కూడా ఎటు వెళ్తుందో నీకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా మారిపోతుంది. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, విద్య లేనివాడు వింత పశువు అనేది మనం ఎంత బలంగా నమ్ముతున్నామో అంతకంటే బలంగా నమ్మాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని గద్దింపును గనక మనం అసహించుకుంటే అంతకంటే గొప్ప పశువులాగా మనం మారిపోతాము, ఒక జంతువులాగా మనం మారిపోతాం. కాబట్టి ఒక క్రూరమైన మృగంలాగా మనం మారిపోతాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి విషయంలో కూడా ఆ వాక్యానుసారంగా మనం ఉంటే కనుక మంచిది, అలా కంటిన్యూ చేయాలి. వాక్యానికి విరుద్ధంగా మన ఆత్మీయ జీవితం ఉంటే కనుక తప్పకుండా దానికి వాక్యానికి లోబడి మంచి మనసుతో ఆ వాక్యాన్ని అంగీకరించి మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకోవాలి. కనుక దేవుడు మీ యొక్క ఆత్మీయ జీవితం గురించి మీతో మాట్లాడిన ఏ విషయాల్లో మీరు పోస్ట్ పోన్ చేసుకుంటూ, ఏ విషయాల్లో మీరు సరిదిద్దుకోకుండా ఇంకా ఉన్నారో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుడి దగ్గర నుంచి జ్ఞానం అడిగి ప్రతి విషయంలో కూడా వాక్యానుసారంగా దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరి తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మహాగణుడ, మహోన్నతుడ తండ్రి, ఎన్నో లోతైన విషయాలను తండ్రి ఈ డివోషన్స్ ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని మా తండ్రి బలపరుస్తూ మీ చిత్త ప్రకారంగా ముందుకు తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ ఉదయకాల సమయమున తండ్రి మీ మాటలు విని అనేక మందికి షేర్ చేస్తున్న మీ కుమారులను, కుమార్తెలను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ పరిచర్య ముందుకు సాగడానికి తండ్రి ఎవరెవరైతే కష్టపడుతున్న ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ నామ మహిమార్థమై తండ్రి ఘనపరచండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని తండ్రి ఎన్నో లోతైన విషయాలు ధ్యానించి ధన్యతను అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.